విశాఖ సాగర్ తీరంలో అయోధ్య రాముడు కొలువయ్యాడు. అయోధ్య తరహాలో భారీ నమూనా ఆలయాన్ని తీర్చిదిద్దారు. స్థానిక పామ్ బీచ్ కు సమీపంలో ఉన్న ఆహ్లాదకరమైన ప్రదేశం ఇప్పుడు పుణ్యక్షేత్రాన్ని తలపిస్తోంది. బాలరాముణ్ణి దర్శనం చేసుకుని భక్తులు తరిస్తున్నారు. సప్తమోక్షపురాల్లో అయోధ్య ఒకటి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మానవుడిగా భూమిపై అవతరించిన అద్భుత క్షేత్రం ఇది. అయోధ్య పేరు విన్నా పలికిన ప్రతి హిందువు హృదయం పులకించిపోతుంది. అలాంటిది శతాబ్దాలుగా ప్రజల లక్ష్యం అయోధ్య రామ మందిర నిర్మాణం. అది సాకారమైంది. ఆలయ నిర్మాణమే అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ పుణ్యక్షేత్రాన్ని ఇప్పటి వరకు దర్శించుకొని విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఒక సదావకాశమనే చెప్పాలి. శ్రీరామ చంద్రమూర్తి జన్మస్థానంలో అడుగుపెట్టిన అనుభూతిని పంచుతుంది గరుడ అయోధ్య రామాలయం. అయోధ్యలో జరిగే విధంగానే ఇక్కడ కొలువైన బాలరాముడికి పూజా విధానాలను ఆచరిస్తున్నారు. ఇందుకోసం బెనారస్ కు చెందిన పండిత్ వేదిక్ మిశ్రా నేతృత్వం వహిస్తున్నారు. అయోధ్య రామాలయాన్ని దర్శించిన నగరవాసులు తమ ఆనందాన్ని విబిసి ఆన్ టీవీతో పంచుకున్నారు. भद्राय रामचंद्राय मेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। जय श्री राम। ये श्री राम मंदिर जैसे अयोध्या में श्री राम मंदिर बना हुआ है वैसा ही श्री राम मंदिर यहाँ विशाखापट्टनम में बनाया गया है। जैसे बालक रूप राम के दर्शन वहाँ पर होते हैं और उसी तरह ऊर्जा प्राप्त होती है वैसे ही यहाँ भी आने के बाद भक्तों को ऊर्जा प्राप्त होती है। उस मूर्ति में भी 10 अवतार भगवान के दर्शाए गए हैं। इस मूर्ति में भी 10 अवतार भगवान को दर्शाए गए हैं। जो लोग अयोध्या नहीं जा पाए हैं या अयोध्या जाकर के दर्शन नहीं कर पाए हैं वो लोग आकर के यहाँ भी अनुभूति वैसे ही ले सकते हैं। जय श्री राम। అయోధ్య వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ సారి చూడడం. ఇక్కడ కూడా చాలా బాగా ఉంది. అయోధ్యలో చూసినట్టుగా ఇక్కడ చాలా బాగుంది. వైజాగ్లో పెట్టడం నాకు చాలా అందరికీ అదృష్టం, చాలా అందరికీ ఇష్టం. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నాకు నమస్కారాలు. ప్రశ్న రెండోది ఏంటంటే మేము అయోధ్య వెళ్ళలేదు ఎంతవరకు. అసలు మాకు ముందు నుంచి సోషల్ మీడియాలో చూస్తుంటే అసలు ఇది వెళ్ళి తీరాలి అనిపించింది. కానీ ఇవాళ మాకు అనిపించింది ఏంటంటే ఇది ఎక్కడుందో తెలియలేదు. చివరికి ఇక్కడ అని తెలిసింది. అన్నా ఇంకప్పుడు బయలుదేరి వచ్చాం అన్నమాట. మళ్ళీ ఇంకా ఇవాళ హనుమత్ జయంతి. సో ఇవాళ రాముల వారి దర్శనం హనుమంతుడి దర్శనం అవుతుందని మాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు డెకరేషన్ రెప్లికా చేసినట్టు చేశారు. చాలా బాగుంది. అంటే మేము ఇద్దరం కలిసి వచ్చాము. చాలా అలా అనిపించింది నాకు. చేస్తాం. మీరు అలాగే వెళ్ళాలి కదా, సప్తమోక్ష క్షేత్రాలు కదా, తప్పకుండా అయోధ్య ఉంటుంది లిస్టులో. కానీ ఇప్పుడు అనారోగ్యం వల్ల వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తాం. అదే అదే మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది చూడగానే? బాగుందండి, చాలా బాగుంది. రాముని చూడగానే ఆనందం ఉంటుంది కదా, అది అనిపించింది? నేను అంత మాటల్లో చెప్పలేను కానీ ఆనందం అంతే ఉంది. మేము అన్ఎక్స్పెక్టెడ్గా బయలుదేరాం. ఇవాళ ఇనాగ్రేషన్ చేశారు తెలియగానే ఇక వెంటనే వెళ్ళి చూడాలి. ఇంకా మనం ఊళ్ళో ఉండి వెళ్ళకపోతే ఎలాగని బయలుదేరి వచ్చాం. ఇంక రేపటి నుంచి రష్ పెరిగిపోతుంది. ఇంకా ఎందుకు స్వామి దర్శనం అయిపోతుంది. రావణ చూస్తే హనుమంతుని చూసినట్టే కదా. ఇంకా అదే అదే. వైజాగ్ వాసి అందరికీ చెప్తున్నానండి, ఈ సెట్ చాలా బాగుంది. అయోధ్య దాకా వెళ్ళి ఎవరు దర్శనం చేసుకోలేకపోతున్నారు, ఇక్కడికి వచ్చి దర్శించవచ్చు శ్రీరామ్ వాళ్ళని. మీరు రిక్వెస్ట్ చేస్తుంది అందరికీ ఏంటంటే మీరే కాకుండా
మీ చుట్టూ వాళ్ళు కూడా చెప్పండి, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోమనండి. సెట్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ. మంచి అవకాశం, ఇది చాలా మంచి అవకాశం అండి. అయోధ్య దాకా వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సెట్ చాలా బాగుంది. శ్రీరామ్ వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ అయ్యారు, ఒకసారి మీరు చూడవచ్చు వీడియోలో. శ్రీరామ్ విశాఖ ప్రజలందరికీ కూడా అయోధ్య వెళ్ళలేరండి. ఆ అయోధ్యనే ఇక్కడ తీసుకొచ్చి సెట్ అనేది చాలా అద్భుతమైన విషయం. మేము కూడా ఎప్పుడు అయోధ్య వెళ్ళలేదు, టీవీలో చూడడం, పేపర్లో చూడడం తప్ప. అందుకని ఫస్ట్ ఈరోజు మాత్రం రావడం జరిగింది. విశాఖ ప్రజలందరూ కూడా ఇక్కడ సెట్ వేసిన అందరికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. చూడగానే అయోధ్యకు వెళ్ళాలనిపిస్తుంది మీకు? చాలా చక్కగా వెళ్ళబడుతుంది. నెక్స్ట్ సమ్మర్కి వెళ్దాం, మేము అయోధ్య వెళ్తాం సార్. థ్యాంక్ యూ. చాలా బాగుందమ్మా. అయోధ్యలో ఉన్నట్టు ఉంది. అయోధ్య మన దగ్గరకు వచ్చేసింది, ఇంకా వైజాగ్. ఇంకా మాకు చాలా ఇష్టం అండి రాముడు అంటే. అదే అమ్మా, లేదమ్మా వెళ్ళలేదు. వెళ్ళాలనిపిస్తుంది వైజాగ్. అయోధ్య వయసు అయిపోయింది కదా, అందుకే అయోధ్య రాముడే మన దగ్గరకు వచ్చేసాడు. మేము అయోధ్య వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ తెచ్చిపెట్టారు మాకు రాముడిని ఎదురుగుండాను. చాలా థ్యాంక్స్ అమ్మా, సంతోషం. చాలా బాగుంది. డైలీ రామకృష్ణ శాస్త్రం ఇవన్నీ చదువుకుంటాం, రాముని బాగా తలుచుకుంటాం. అందరూ రాముడే ఇక్కడికి వచ్చాడు, చాలా సంతోషం. అయోధ్య రామాలయం కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి కదా. అవును, చాలా ఇక్కడికి వచ్చాడు, అందుకే చాలా సంతోషం. చాలా బాగుంది. బీచ్ ఒడ్డిన ఇంకా ప్రశాంతంగా ఉంది. అయోధ్య ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. అయోధ్యలో ఇంకా చూడలేదు, కానీ ఇక్కడ చూసిన అయోధ్యలో ఇంకా మేము చూడలేదు. ఇక్కడ చూసే ఎక్స్పీరియన్స్ చూస్తుంటే అయోధ్యలో ఇంకెంత బాగుంటుందో అనుకుంటున్నాం. బీచ్ ఒడ్డు చాలా ఫెయిత్ఫుల్ గా ఉంది. చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని. వైజాగ్ లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ రేపు ఓపెనింగ్ అన్నారు, ఇవాళ ఓపెనింగ్ అనగానే మేము చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి వచ్చి చూసాం. చాలా బాగుంది. అందరూ సమ్మర్ వెకేషన్స్ విత్ చిల్డ్రన్ తో చాలా బాగా రాముడిని ఇక్కడే దర్శించుకుంటున్నాం. అయోధ్య వరకు వెళ్ళడానికి అవుతుందో ఇక్కడ మాత్రం చాలా బాగా అయింది. లైఫ్ లో మాత్రం వైజాగ్ సముద్రం ఒడ్డున ఉండడం చాలా బాగుంది. చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది పిల్లలకి, మాకు కూడా బాగుంది. నైస్ ఎక్స్పీరియన్స్. అయోధ్యలో చూసినట్టే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ చాలా బాగుంది. సెట్ కూడా చాలా బాగా న్యాచురల్గానే వేశారు. చాలా బాగుంది. వైజాగ్లో ఇలా చేయడం చాలా మంచి, చాలా అనుకుంటారు. చాలా అదృష్టం. ఇలాంటి ఇప్పుడు కానీ జరగవు, కానీ ఇలా సెట్ వేయడం అనేది మనకు కూడా చూడడం. అయోధ్య వెళ్ళలేని వాళ్ళందరూ ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. బాగుందండి. అయోధ్య మేము వెళ్ళాము. అయోధ్య సెట్ మొత్తం అక్కడ ఎలాగుంది ఇక్కడ అలాగే ఉంది. రాముల వారు అక్కడ ఎలాగున్నా ఇక్కడ అలాగే ఉంది. అక్కడ వెళ్ళిన అందరూ ఇక్కడ చూడొచ్చు. చాలా ఆనందంగా ఉంది. రాముడు మన ఊరు వచ్చాడు అక్కడి నుంచి, అయోధ్య నుంచి. చాలా ఆనందంగా ఉందండి. అయోధ్య వరకు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ లాగే అనిపిస్తుంది నిజంగా. టీవీలో చూసాము అయోధ్య ఎలా ఉంటుంది అని, బట్ నిజంగా కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. ఇదంతా మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆర్కిటెక్చర్ అది కూడా చూస్తూ ఉంటే నిజంగా బాగా వచ్చి చెక్కారా పెట్టారా అన్నట్టయితే అసలు చాలా కళ్ళకు మాత్రం చాలా చాలా బాగా అనిపిస్తుంది. వైజాగ్ గైడ్స్ అందరికీ కూడా ఈ హాలిడేస్ టైంలోని ఇలా వచ్చి విజిట్ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిన ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక్కడికి వస్తే కనుక. సో డైరెక్ట్గా మనం అయోధ్య రాముడిని ఎలా చూస్తే మనకి హ్యాపీనెస్ అనిపిస్తుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంది. సో ఐ టెల్ ఎవ్రీవన్, అందరూ వచ్చి మాత్రం దర్శనం చేసుకోండి. వైజాగ్లో ఉన్నోళ్లే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళు అందరూ కూడా వచ్చి దీన్ని విజిట్ చేస్తే కనుక ఇంకా మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళాము, అక్కడైతే ఆర్కిటెక్ట్ మొత్తం ఎలా ఉన్నదో సేమ్ యాస్టీస్గా అలానే కట్టారు. చాలా బాగున్నది. ఎవరైతే అయోధ్య వెళ్ళలేదో వాళ్ళందరికీ ఇది మంచిగా ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. అక్కడ సేమ్ రాముడి విగ్రహం కూడా అక్కడ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఇక్కడ కూడా. సో వైజాగ్ వాళ్ళు చాలా లక్కీ చేసుకున్నారు. మనకి ఇక్కడ ఆ రాముడు ఇలా మనందరికీ దర్శనం ఇస్తుంది. జై శ్రీరామ్. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. సాక్షాత్తు రాముడిని ధర్మస్వరూపుడిగా మనం ఆరాధిస్తాం. అయోధ్య రామ మందిర నిర్మాణానికి దాదాపు 5 శతాబ్దాల కృషి దాగి ఉంది. అటువంటి అయోధ్య రాముడు విశాఖలోనే కొలువు తీరాడా అన్నంత ఆనందంగా ఇక్కడ సాగర తీరంలో కొలువైన అయోధ్య రాముడిని చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. అయోధ్య రాముడు మా విశాఖపట్నం వచ్చాడని అందరూ మురిసిపోతున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.